హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ముందు షార్ట్ చూసేటట్టయితే నేనైతే కొన్ని బేకరీ ఐటమ్స్ తీసుకున్నానండి. ఇవి వచ్చేసరికి పాత బట్టలు మాట. నేను ఇండియాకి వచ్చాను కదా, సౌత్ ఆఫ్రికాకి వచ్చే ముందు పిల్లలవి మంచి మంచి బట్టలు అవన్నీ తీసుకొచ్చానమాట, లగేజ్ ఉందని చెప్పి. సో అలాగే మా మదర్ కూడా కాటన్ శారీస్ కొన్ని వాడలేని అన్నీ కూడా ప్యాక్ చేశారన్నమాట. చాలానే ప్యాక్ చేశారు ఆ బాక్స్ నిండా. సో అలాగే నేను ముందు షార్ట్ చూసినట్టయితే బేకరీ ఐటమ్స్ ఏవేవి తీసుకున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను అనేది చెప్తానన్నాను కదా. సో మొత్తానికైతే మేము బేకరీ ఐటమ్స్ అలాగే బట్టలు ఇవన్నీ తీసుకొని బయలుదేరాము. ఇది వచ్చేసరికి మహిమా మినిస్ట్రీ అనేది ఒక ఆర్ఫనేజ్ అండి, ఓల్డ్ ఏజ్ హోమ్ అలాగే చిల్డ్రన్ హోము. సో మేము రాగానే పిల్లలు చక్కగా వచ్చి అయితే ప్యాకెట్స్ అయితే తీసుకెళ్ళిపోతున్నారు. సో నేను, మా అన్నయ్య, మా అమ్మ, మా బుడ్డోడిని అయితే తీసుకొని వచ్చాను. సో ఇది వచ్చేసరికి మహిమా మినిస్ట్రీస్. ఇది వచ్చేసరికి నేను సెకండ్ టైం అండి విజిట్ చేసేది. సో ఫస్ట్ 10 years బ్యాక్ వచ్చామాట నేను, మా వదిన. సో బేసిక్ నీడ్స్ కావాలి అన్నప్పుడు మేము కొన్ని సామాన్లని, గ్రాసరీస్ ఇచ్చామన్నమాట. అప్పుడు ఇవన్నీ ఏం లేదు, స్కూల్ కూడా కట్టలేదు. సో చూసారు కదా, చిన్న చిన్న పిల్లలు అలాగే కొంచెం చదువుకోలేని వాళ్ళని అలాగే ఆర్గనైజ్ వాళ్ళందరినీ చేరదీసి చదివిస్తారన్నమాట. ఇక్కడే 7th వరకు స్కూల్ ఉంది, తర్వాత 7th తర్వాత గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తారంట. దగ్గర 45 మంది వరకు పిల్లలు ఉన్నారండి. ఇక్కడ ఆర్ఫన్స్ వాళ్ళు ఉంటారు, అలాగే తల్లిదండ్రులు చదివించుకోలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు, చూసుకోలేని వాళ్ళని ఇక్కడ వదిలేసి వెళ్తారంట. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా ఉంది, మీకు చూపిస్తాను. ఇండియా వెళ్తే ఒకసారి కలుద్దామని అనుకున్నాను. సో మా చిన్నమ్మాయి పుట్టినరోజు కూడా వచ్చిందన్నమాట. అలాగే బట్టలు కూడా ఇద్దాం అనుకున్నాం కాబట్టి ఆ రోజు సరదాగా కేక్ కట్ చేయించాను. మా చిన్నమ్మాయి వాళ్ళేమో స్కూల్ స్టార్ట్ అయిపోయిందని సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోయారు. నేను ఇంక ఇండియాలోనే ఉన్నానమాట, త్వరలోనే వెళ్తాను. సో పిల్లలతో చక్కగా కట్ చేయించి వాళ్ళతో నేనైతే స్పెండ్ చేశాను అన్నమాట. చాలా బాగా అనిపించింది. అక్కడ పిల్లలు అయితే చాలా యాక్టివ్గా ఉన్నారు, చక్కగా మాట్లాడుతున్నారు కూడా. ప్రతిసారి కేక్ పెట్టినప్పుడల్లా ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ అనే వర్డ్ అయితే యూజ్ చేసేవారు. చాలా బాగా అనిపించింది అది. చిన్న పిల్లలు కదా, కాసేపు అయితే సరదాగా మాట్లాడాను. వాళ్ళు అయిపోయి కూడా ఇచ్చారు, నాతో వస్తారా అని అంటే వస్తామని అనేవారు. సో మొత్తానికి కాసేపు అలా స్పెండ్ చేసి అలాగే నేను కొంచెం అమౌంట్ అయితే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశానండి. చేశాక ఇంటికి వచ్చిన తర్వాత మా చిన్నమ్మాయి బర్త్డే అని చెప్పి స్వీటు అలాగే బిర్యానీ తీసుకొచ్చాను.